తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో తితిదే బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తునకు ఆదేశించింది. రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు పరిశీలించాలన్నది, ఆస్తుల బదలాయించారా అనే అంశంపైన దర్యాప్తు చేయాలని ఆదేశించింది. నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఐడితో దర్యాప్తు చేయించాలంటూ కూడా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. నిందితుడు రవి ఆస్తులపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సిఐడితో దర్యాప్తు చేయించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు రవి ఆస్తులపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ కూడా హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు అత్యవసరంగా సిఐడితో విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు చేసింది. పరకామణి కేసు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. టీటీడీ ఈవో అనిల్ సింగారి కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీలు కేసుకు సంబంధించి రవికుమార్ అలాగే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ వీళ్ళిద్దరితో రాజీ చేసుకున్నారని చెప్పేసి పిటిషన్ లో టీటీడీ ఈవో స్పష్టం చేశారు. ఈ పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణ జరపాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలతో దీనికి సంబంధించిన ఒక కదిలికి వచ్చిందని చెప్పొచ్చు. డిసెంబర్ 2వ తేదీ నాటికి విచారణ పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు గడువు కూడా విధించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపైన దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్ లో ఈ కేసు రాజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీదుగా ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఏదైతే న్యాయమూర్తి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి రాజీ చేసుకున్నారో అతని మీద చర్యలు కూడా చేపట్టాలని ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.